ఉన్నారు అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు తీసుకొచ్చే టాపిక్ ఏంటంటే, ఈ సెట్టింగ్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆయిల్ ప్యాకెట్ అండ్ వచ్చేసి పాల ప్యాకెట్ అండి. ఇవి రోజువారీ మనం అందరము రోజు యూజ్ చేసే ఐటమ్స్ అనమాట. పాల ప్యాకెట్ డైలీ మన ఇంట్లో వాడుతూనే ఉంటాము. సో ఇదేంటంటే టోటల్గా వచ్చేసి మన మొత్తం పాపులేషన్ వచ్చేసి 139 కోట్లండి. డైలీ ఈ పాల ప్యాకెట్లు అండ్ ఈ ఆయిల్ ప్యాకెట్లు ఇవే కాకుండా పెరుగు ప్యాకెట్లు ఇట్లా చాలా ప్లాస్టిక్ ఐటమ్ అనేది వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మనం డైలీ అనేది పాలు కట్ చేస్తూ ఉంటాము, కట్ చేసేసి ఇవి పడేస్తూ ఉంటాము కదా ఫ్రెండ్స్. సో ఏంటంటే వీటి మీద చాలామంది వీడియోస్ తీశారు. సో ఏంటంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, చాలామంది ఏంటంటే ఈ పాల ప్యాకెట్ని జస్ట్ ఓన్లీ సగం కట్ చేసి చూపిస్తున్నారనమాట. అది సగం కట్ చేసి మనము అలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే పాలు మనకి చేతికి అంటుతూ ఉంటాయి, మొత్తం అనేది పాలు దాంట్లో పోకుండా కింద పడుతూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనము కంప్లీట్గా యూజ్ చేయలేము. సో నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మనం ఇట్లా జస్ట్ ఇట్లా పాల ప్యాకెట్ని కట్ చేసి ఇట్లా పీకలు పడేస్తూ ఉంటాము. యాక్చువల్గా జనరల్గా మనం చేసేది ఈ పీకలు అనేది పడేస్తూ ఉంటాం. మనం పాల ప్యాకెట్ని కట్ చేసి పాలు పోసుకున్న తర్వాత మనం ఇట్లా కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ని మామూలుగా ఏంటంటే మనం చెత్తలో పడేస్తాం అన్నమాట. సో చెత్తలో పడేసి ఈ పీక ఉంటుంది కదా, ఇది కూడా డస్ట్బిన్లోకి వెళ్తుంది. కాకపోతే ఏంటంటే ఈ డస్ట్బిన్లోకి ఈ పాల ప్యాకెట్కి వెళ్ళడం వల్ల రీసైకిల్కి వెళ్ళిపోతుంది. ఈ పాల పేక రీసైకిల్కి వెళ్ళదు. ఎందుకు అంటే కనుక అది చెత్తలో అటు ఇటు పడిపోతూ ఉంటుంది, అది మనకి వాటర్లో కలిసిపోతుంది. అండ్ దీనివల్ల ఇవి తిని మూగజీవాలు ఎన్నో చనిపోయినవి కూడా ఉన్నాయి. ఈ పీస్ ఉంటుంది కదా, ఈ పీస్ మనము ఇందులో వేసేసినట్లయితే కనుక లోపలికి వెళ్ళిపోతుంది. ఇదేంటంటే లోపల తడుండడం వల్ల దానికి జస్ట్ ఏంటంటే అలా ఉండిపోతుంది లోపల, ఇది బయటికి రాదు. సో మనం దీన్ని ఇలా పడేయడం వల్ల ఏంటంటే మనకి రీసైకిల్కి వెళ్ళిపోతుంది. సో మనకి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ మనకి ఏంటంటే మూగజీవాలు కూడా సేఫ్గా ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే ఆయిల్ ప్యాకెట్ కూడా అలాగే జస్ట్ కట్ చేసి వేసేసి ఈ ఏదైతే ఉందో పీస్ అది లోపల పడేసినట్లయితే కనుక మనము మూగజీవాలని కాపాడిన వాళ్ళం అవుతాం. అండ్ భూమిలో మనకి ఏంటంటే ఇంకడానికి కూడా చాలా టైం పడుతుంది. ఆ ప్లాస్టిక్ అనేది అది ఎన్విరాన్మెంట్ పాడు చేసిన వాళ్ళం అవుతాం కదా ఫ్రెండ్స్. ఇదేంటంటే మనము జస్ట్ జస్ట్ సజెషన్ అనమాట. ఆల్రెడీ నేను ఫాలో అవుతున్నాను, మీలో చాలామంది ఫాలో అవుతున్నారు, అవ్వని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. అలాగే ఇంకొక చిన్న పాయింట్ ఫ్రెండ్స్, ఇంకొకటి మనము ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా, ఎక్కువగా ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే వాటర్ బాటిల్స్ ఎక్కువ అనేది మనము కొంటూ ఉంటాము బయట. వాటర్ బాటిల్స్ అవునా, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, ఎక్కడైనా సరే మనం వాటర్ బాటిల్స్ కొంటూ ఉంటాము. జస్ట్ ఈ వాటర్ అంతా తాగేసి మనము ఇది ఇట్లాగే జస్ట్ ఇలా మూత పెట్టేసి బయట పడేస్తాము. ఓకేనా? అలా బయట పడేయడం వల్ల ఏం జరుగుతుందో నేను ఒక చిన్న వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తాను, దీంతో పాటు అటాచ్ చేస్తాను, ఒకసారి చూడండి. అట్లా వాటర్ బాటిల్స్ తీసి మనం తాగేసి పడేయడం వల్ల దాన్ని మళ్ళీ అలాగే రీయూజ్ చేస్తున్నారు. అట్లాగే వాటర్ ఫిల్ చేసేసి అలాగే మనకి అమ్ముతున్నారు అనమాట. అది తెలియకుండా మనం తాగేసి మనం హెల్త్ని పాడు చేసుకుంటున్నాము. అలా బాటిల్స్ యూజ్ చేసేసి మళ్ళీ ఆ బాటిల్ని మనకి తీసుకొచ్చి ఇవ్వడం వల్ల చాలామంది హెల్త్ కూడా ప్రాబ్లం అవుతుంది. సో అలా కాకుండా ఈ బాటిల్ అనేది మనము తాగించిన తర్వాత ఈ క్యాప్ ఉంటుంది కదా, ఈ క్యాప్ జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి మనం దీంట్లో ఇట్లా పడేసినట్లయితే కనుక చూడండి, దీంట్లో వేసేసేయండి. దీన్ని ఇట్లా ప్రెస్ చేసేయాలి.
ప్రెస్ చేసి బాటిల్ అనేది పడేయండి. ఓకేనా? ఇట్లా ప్రెస్ చేసి పడేయడం వల్ల మీకు దీన్ని మళ్ళీ రీయూజ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే బాటిల్ మూత అందులోకి వెళ్ళిపోతుంది. సో అది బయటకు తీయడానికి చాలా కష్టం అనమాట. మీరు బాటిల్ మూత అందులో తీసుకోకుండా జస్ట్ బాటిల్ ఒక సైడు మూత ఒక సైడు పడేసిన, బాటిల్కి క్యాప్ పెట్టేసి పడేసినా సరే వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి ఆ బాటిల్కి మూత ఫిట్ చేసేసి జస్ట్ బయట ట్యాప్లో వాటర్ ఫిల్ చేసేసి ఇచ్చేయడము అట్లా అనేవి చాలా నేను చూశాను. సో అట్లాగైతే జరుగుతున్నాయి బయట. అలా కాకుండా మనం ఈ విధంగా అయినట్లయితే కనుక మనం బాటిల్ ప్రెస్ చేసి క్యాప్ లోపల పడేసేసి ఇట్లా ప్రెస్ చేసి పడేయడం వల్ల మనము మన హెల్త్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇట్లాంటివి ఎంకరేజ్ చేయకుండా, అలాంటి వాళ్ళకి ఇలాంటివి ఎంకరేజ్ చేయకుండా మనం చేసినట్లు అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో జస్ట్ చిన్న వీడియో అనమాట. ఇది జస్ట్ నా నాలెడ్జ్ ప్రకారం నేనైతే చెప్పాను. నేను డైలీ అయితే కనుక చేసే పని ఇదే. జస్ట్ పాల ప్యాకెట్ అనేది తీసాం. జస్ట్ దయచేసి బయటపడేయద్దు. ఎందుకంటే మూగజీవాలు ఎన్నో ఉన్నాయి కదా, అవి చాలా సఫర్ అవుతున్నాయి ప్లాస్టిక్ తిని. సో అట్లా కాకుండా జస్ట్ తీసి ఇందులో పడేయడం వల్ల జస్ట్ ఎంత ఒక సెకండ్ పని మనకి. అదే తీసి పడేయడం వల్ల రీసైకిల్కి వెళ్తుంది. మనకి మన ఎర్త్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం, మన ఎన్విరాన్మెంట్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ బటన్ క్లిక్ చేసినట్లయితే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూస్తూనే ఉండండి నా ఛానల్. ఇట్స్ మీ సత్య. ఓకే, బాయ్.